సో చూడొచ్చు అంటే బాధితుల కుటుంబాలు కూడా అదే హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడించడానికి ట్రై చేస్తున్నారు. కానీ హాస్పిటల్ యాజమాన్యం దీనికి సంబంధించి ఎక్కడా కూడా స్పందించిన పరిస్థితి. అలాగే సెక్యూరిటీని పెట్టి వీళ్ళని ఎల్లగొట్టే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. సో బాధితుల కుటుంబం మాకు న్యాయం జరిగేదాకా కూడా ఇక్కడ నుంచి కదలమంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అమ్మ ఏం జరిగింది అసలు అంటే ఏం జరిగిందమ్మా? ఏం జరిగింది? మేము మా బాబు వారం రోజులు అయింది చనిపోయి. చనిపోతే ఆ రోజు ఏం మాట్లాడారు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాలు. అంటే ఏ కంప్లైంట్ మీద తీసుకొచ్చారు ఇక్కడికి? మాకు ఓన్లీ ఫీవరే వస్తుందని చెప్పారు. జ్వరం వచ్చిందని అంతే అని అక్కడ నుంచి మా హాస్పిటల్ అక్కడ కొంపల నుంచి ఇక్కడికి తేవడం జరిగింది. తీసుకొచ్చారు. తర్వాత లివర్ ప్రాబ్లం అన్నారు. లివర్ ట్రాన్స్ఫర్ చేశారు. దాని తర్వాత దుంపలో సీమ అనడము అది ఒక్కొక్కటి పెరుగుతుంది కానీ ఒక్కొక్కటి తగ్గుతలేదు. ఒక్కొక్కటి పెరుగుతుంది, వాడు చూడడము చూస్తలేడా మాకేం లేదు. ఒక్కొక్కటి అనేది పెరుగుతూనే ఉంది. వాడు ఏం చెప్తున్నాడో మా తమ్మునికి ఏం చేసిండో మాకు ఏది తెలియదు. మేము వస్తున్నాము, వచ్చి బయట వచ్చి ఇప్పుడు మీతో ఎలా మాట్లాడుతున్నాము అలానే మాట్లాడి బయటికి వెళ్ళిపోయాము. అంతవరకు దాకా మాకు ఏం తెలియదు. మొత్తము పానం పోయినాక చనిపోయే వరకు మాకు చనిపోయిందనే చెప్పారు. తర్వాతనే చూపించారు. అది కూడా హాస్పిటల్ కాదు, మేము చనిపోయేదాకా చూపిలే, మాకు చూపించలేరు. మా తమ్ముడు మా మరదలే ఇద్దరే వెళ్ళారు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరే వెళ్ళాలి. మంది మా సొంటోళ్ళు ఎవరైనా వస్తే మాకు అసలుకి లోపల అలవలేదు. ఎన్ని రోజులైంది చనిపోయి? ఎన్ని రోజులైంది చనిపోయి? వారం రోజులు అయింది. వారం రోజులైంది. అప్పుడు మరి వీళ్ళు అడిగిర్రా మరి ఎట్లా జరిగింది ఇదంతా కూడా? మరి జ్వరంతో జ్వరంతోనే చెప్పాము. ఆ రోజు జాయిన్ చేసి మరి చనిపోవడం ఎలా జరిగిందని అడిగారు. ఆ రోజు మూడు ఆపరేషన్లు చేశారు. 3 ఆపరేషన్. ఎట్లా చేశారు 3 ఆపరేషన్? అది ఎట్లా చేసినా మేము నువ్వు చెప్పావు, మేము సరే నీకు ఎట్లా కుదిరితే అట్లా చేయన్నాము. మా బాబు బతకాలని అన్నాము. నువ్వు బతికిస్తా అంటేనే మేము నీకు అప్పచెప్పినాము. అప్పచెప్పినప్పుడు ఫీజు ఎంత కట్టారు? 1.5 కట్టినాం. 1.5. ఇప్పుడు ఆయనకు వాళ్ళ తండ్రికి ఇల్లు కూడా లేదు. రోడ్డు మీద పండుకోవాలి ఇప్పుడు ప్రస్తుతానికి. ఆ పొజిషన్ లో ఉన్నాడు. ఇక్కడ కూడా పానం వదిలేనికి ఉన్నాడు. ఇప్పుడు ఎల్లగొడుతురుగా మిమ్మల్ని అందరిని ఎల్లగొడుతుంటా. ఇప్పుడు మాట్లాడదామని వెళ్ళిపోతానికి రాలేదు కదా మేము. మాకు వాడుకున్నాడుగా వీధిగా మేము వాడుకోలేము. మనకి మమ్మల్ని ఎట్లా కొట్టిండో మా పూరన్ 6 నెలలు నైట్ పగలు పెట్టుకుంటే సంవత్సరం రోజులకు ఆపరేషన్ చేసినాక 10 రోజులకు నడిచిన అబ్బాయికి రేపు మా డిశ్చార్జ్ చేస్తాను. నువ్వు మళ్ళీ 3 ఆపరేషన్ ఎట్లా చేసినావు? ఒకటేసారి 3 ఆపరేషన్ చేసి ఇలా మా పూరన్ కాకుండా చేసినావు. తీసుకోపోదే రాత్రి తీసుకోపో అంటే ఏడు తీసుకోపోవాలి. మీ పర్మిషన్ అడగలేదు? ఆపరేషన్ చేసినప్పుడు అంటే కాదు ఏం కాదు, కొంచెం సీమ్ లాక్ వచ్చింది తీసేస్తామని చెప్పిరంట. సరే సీమ్ తీసేస్తారు కదా, మా బాబు మాకన్నా దక్కుతాడేమో అని మేము అనుకున్నాము. కానీ సడన్గా మీరు 3 ఆపరేషన్లు చేసి మళ్ళీ అర్ధగంట టైంలోనే చనిపోయిన బాబుని అదే నైట్ తీసుకోపోమంటే ఏడు తీసుకోవాలి. మేము మేడ్చి అవతల మాకు మరి ఇప్పుడు ఏమడుగు మెయిన్ డిమాండ్ చేస్తున్నారు మీరు? పైసలు 1.5 మేము పెట్టినాం. 6 నెలల నుంచి హాస్పిటల్ 6 నెలలకు ఒక మాట మాతోటి మా ప్లాన్ మాకు చూపించలే. మేము వచ్చినా గానీ అంత దూరం నుంచి కిరాయి పెట్టుకొని వచ్చినా గానీ మా బాబుకు మాకు చూపించలేరు. ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ మీరు? ఉదయం నుంచి పొద్దుగాల నుంచి ఉన్నాం. మరి ఎవరైనా మాట్లాడారా హాస్పిటల్ యాజమాన్యం? వాళ్ళతోటి మాట్లాడినాము. గంట టైం ఇచ్చిర్రు మాకు. గంట టైం తర్వాత రర్రి అని చెప్పారు. గంట టైం ఇచ్చినాము. ఆ తర్వాత పోతేనేమో కొట్టిరిగా లోపలికి రావద్దు అని సెక్యూరిటీ వాళ్ళు కలిసి అందరు కొట్టిరు. సెక్యూరిటీ వాళ్ళు గిట్ట కొట్టిరు. బాగా పలిచిరు కదా, లోపల తీసుకెళ్ళిరు. ఆడలు చూస్తలేరు, నెత్తంటేలు వీక్తురు. వాళ్ళకి కదమ్మా ఇప్పుడు లేడీస్ మీద ఎట్లా చేసుకుంటారు అంటే సడన్గా లోపల వాళ్ళు పిలిచిరు. మేము పోయినాము. పోగానే సెక్యూరిటీ వాళ్ళు అమ్మ కొంచెం బయటికి రమ్మని చెప్పాలి. నువ్వు సార్వే కదా, నువ్వు ఆపరేషన్ చేస్తాను కదా, డాక్టర్వే కదా. అవునమ్మా పద్ధతిగా మాట్లాడతాము అని చెప్పాలి కదా. చెప్పలేవు. సెక్యూరిటీ వాళ్ళని చెప్తేవి ఎటు పడితే వాళ్ళు గుంజురు. ఆ డాక్టర్ గారు పొట్టాడు డైరెక్ట్ ఆడు బట్టి గుంజండి. మాకు ఇక్కడ చేయి మరల పడ్డది. నెత్తింటికెళ్ళి బట్టి కూర్చున్నారు ఆడలకు. అంత ఘోరంగా ప్రవర్తించడం వీళ్ళు డాక్టర్లేనా? మరి డాక్టర్లా మరి ఈ హాస్పిటల్ ఎందుకు ఉంది? రోబో హాస్పిటల్, రెయింబో హాస్పిటల్ ఇది బంద్ చేస్తేనే మంచిది. ఇది మూసేయాలా, లేకపోతే కాదంటే మేము పల్లగొట్టిపోతాం. ఇప్పుడైతే పైసలు ఇవ్వాలి. మీ పైసలు 1.5 మా పైసలు ఇవ్వాలి, లేకపోతే మా కొడుకుకి ఇవ్వాలి. 1.5 ఇవ్వాలి, మా కొడుకుకి ఇవ్వాలి. అంతే.
మేము చేసే డిమాండ్ ఇది. 1.5 ఇవ్వాలి అంత మాకు అంతకనే కాదు. అమ్మా, ఇంత ఘోరంగా కొట్టుడు అంటే వాళ్ళు కరెక్టేనా అది? అదే మనుషులు కాదు డాక్టర్లు గారు వాళ్ళు పిచ్చారు వాళ్ళకు ఇది సంగతి లేదు వాళ్ళకు ఇంకా చాలా బాగుండు లేదనే కదా. మరి మీకు న్యాయం జరిగిద్దంటావా? ఇప్పుడేమో మా వాళ్ళు వెళ్ళారు మళ్ళీ అక్కడ ఏం మాట్లాడు పోలీసులు వెళ్ళగొడతారు మిమ్మల్ని. అదే వాళ్ళు మాట్లాడతాము. చుట్టూ తిరిగి ఎవరు ఏమైందమ్మా అని గిట్ట అడగలేరు. ఇప్పుడు వచ్చి వెళ్ళండి అమ్మా వెళ్ళండి అంటే మా బాధ మీకు తెలుసా? ఆ? మీరు ఇప్పుడు వచ్చారు ఏమైందమ్మా వాళ్ళు అంటారు, మీరు ఊకోరమ్మా అంటే మా బాధ మీకు తెలుసా? తెలీదు కదా. ఈ పోలీసు వాళ్ళకి తెలుసా? మనకి తెల్ల కాదం మీద నల్ల గీత గేయంగానే అయిపోతుందా? అవ్వదుగా. ఎక్కడ ఆ? మీరేం వెళ్తదా న్యాయం అది? చేస్తారు? పోలీసు వాళ్ళు ఉండే న్యాయం చేస్తారు. ఈడంగా ఆడంగా సందులకించి ఫోన్లు చేసుకుంటా ఈడంగా వస్తుండు ఆడంగా వస్తురు. పైసలు దొబ్బాలా? ఆ? ఇప్పుడు వస్తాడు సారు ఏం న్యాయం మాట్లాడతారంటే న్యాయం మేము మాట్లాడతాము బరాబర్. మా కొడుకు చనిపోయిండు 1.5 కోటి పెట్టినాము. ఇవ్వాలా? పైసలు ఆ? ఇవ్వాలా లేదా? ఎవరెవరికో అప్పులు తెచ్చిన ఇయ్యాలా వద్దా మేము? లేకపోతే వాడన్నా వానికి తొవ్వి ఈడ పొంద పెట్టిపోతాం వానికి పొంద ఈడ పెడతాను. వాని పెళ్ళ మిండండా అన్ని పైసలు ఎక్కడి తెచ్చిండు ఈడు మరి గరిపోవడం తెలీదు. గరిపోల దగ్గర ఎట్లా తిన్నావు